సో మనకి రాళ్ళు కావాలనుకోండి, రోడ్డు మీద భూమి మీద ఎక్కడ పడితే అక్కడే కనపడతాయి. కానీ రత్నాలు కావాలంటే భూమిని తవ్వి బయట తీయాలి. సో అలాంటి ఒక 2 జాతి రత్నాలని ఈ ఇంటర్వ్యూలో నేను మీకు పరిచయం చేయబోతున్నాను. జాతి రత్నాలని ఎందుకన్నానంటే, ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జాతి రత్నాల్లో చిట్టి నవ్వు అనేటటువంటి ఒక సాంగ్ని వాళ్ళైతే కవర్ సాంగ్ చేశారు. కవర్ సాంగ్ చేయడమే కాదు, దాదాపుగా 3 లక్షల మందికి పైన ఆ సాంగ్ని చూశారు. ఆ సాంగ్ని ఎందుకు చూశారు, ఆ సాంగ్లో ఏముంది అనేటటువంటి విశేషాలు మీతో పంచుకోవడానికే వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తున్నాను. సో అది మనతోటి ఉన్నారు ఒక 2 జాతి రత్నాలు అయితే ఉన్నారు. మిగతా రత్నాలు వాళ్ళని కూడా వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ముందు ఈ సాంగ్ని తీయడానికి ఒక నేపథ్యం అయితే ఉంది. అందులో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవి కూడా నాకు ఏదో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈయనేమో డైరెక్టరు, ఆయనేమో హీరో. సో ఈయన లోవరాజు, ఆయనేమో నాని. కాకపోతే వీళ్ళకి వచ్చినటువంటి పేర్లు నా దగ్గరికి మాత్రం అదేంటో టెడ్డీ బడ్డీ అని వచ్చి, అసలు ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి, ఇందులో మీలో ఎవరు టెడ్డీ ఎవరు బడ్డీ? తిని టెడ్డీ, నేను బడ్డీ. అంటే ఎందుకు అలా పెట్టుకున్నారు? అంటే మామూలు ఫ్రెండ్స్ కామన్ నేమ్స్ కదా, కొన్ని ఉంటాయి కదా, నిక్ నేమ్స్ లాంటివి అవి పెట్టుకున్నాం. సో మొత్తానికి టెడ్డీ బర్త్డే అనమాట. మొత్తానికి టెడ్డీ బేర్ లాంటి సాంగ్ అయితే మనకి వ్యాలంటైన్స్ డే రోజు అయితే ఇచ్చారు. సో ప్రధానంగా ముందు అసలు మనం మాట్లాడుకునే ముందు సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సాంగ్లో అంటే చిట్టి నీ నవ్వే చూడు, ఆ సాంగ్ రావడానికి ముందు ఒక బీజిఎం అయితే వచ్చింది. అంటే ఆ బీజిఎం సినిమాలో ఉందా, లేకపోతే మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకున్నారా? అంటే ఫస్ట్ యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నప్పుడు అసలు ఆ బీజిఎం లేదు, ఏమీ లేదు. అయితే యాక్చువల్గా మేము షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటాం కదా, అలాగో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఇంకో షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఉంటాం. అయితే మేము మలయాళం ఎక్కువ చూస్తుంటాం, వాళ్ళు చాలా న్యాచురల్గా చేస్తుంటారు. దాంతో ఒక బీజిఎం బాగా ఇన్స్పైర్ అయింది అన్నమాట. ఈ సాంగ్ చేసినప్పుడు ఇన్స్పైర్ అయితే ఆ బీజిఎం తీసుకొని దానికి కొన్ని సీన్స్ అనుకొని అప్పుడు చేయడం జరిగింది. ఇది స్టార్టింగ్లో మీరు ఫస్ట్ ఫస్ట్ 5 మినిట్స్ 2 మినిట్స్ అది అలా చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే సాంగ్లో ముందు అబ్బాయి కనిపించడానికి ముందు ఒక థీమ్ వెళ్తుంది. అంటే కెమెరా కూడా మూవ్ అవుతుంది, అంటే కెమెరా కూడా యాక్ట్ చేస్తుంది దీంట్లో. అంటే మిగతా దాంట్లో న్యాచురల్గా యాక్టర్స్ యాక్ట్ చేస్తారు. అంటే నన్ను ఆకర్షించిన విషయం ఏంటంటే కెమెరా కూడా యాక్ట్ చేసింది. అంటే ఆ షార్ట్ డివిజన్ మీరు ఎలాగ అనుకున్నారంటే, ముందు ఏమైనా రాసుకున్నారా, లేకపోతే ఆ స్పాట్లో మీకు ఏమనిపిస్తే అది తీసేసారా? లేదు, మేము చేసే ప్రతి వర్క్కి ఫస్ట్ స్టోరీ బోర్డ్ వేసుకుంటామండి. స్టోరీ బోర్డు, షార్ట్ డివిజన్ అన్నీ జరుగుతాయి. యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలా చేస్తాం. అంటే మేము తీసిది చిన్నదన్నా సరే ఒక సినిమాలాగే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఛాన్స్ ఎప్పుడైనా రావచ్చు కదా. మేము తీసి చాలా చిన్నది కూడా సినిమాలో ట్రీట్ చేస్తాం, షార్ట్ డివిజన్లు చేస్తాం, స్టోరీ బోర్డులు చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం, అన్నీ చేస్తాం. దాన్ని బట్టి ఫస్ట్ మా సుదర్శనం మెచ్చుకోవాలి. డిఓపి చాలా బాగా చేశాడు. మేము ఏ షాట్ కావాలన్నా దానికి ఎక్స్ట్రా ఇంకో 2 షాట్స్ చేయడం అన్నీ చాలా బాగా జరిగాయి. సో అంటే ఇప్పుడు సినిమా గురించి వచ్చింది కాబట్టి ఆ 4 నిమిషాల్లోనే మీరు టోటల్గా సినిమా చూపించారు మాకు. అంటే కాసేపు నవ్వించారు, కాసేపు ఒక లవ్లో పాడేశారు, లాస్ట్లో ఏడిపించారు. సో అన్నీ చేశారు. అంటే ఈ సినిమాని ఇంత పర్ఫెక్ట్గా, అంటే నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటాను. సో పర్టికులర్గా మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ఏంటంటే, దాదాపుగా నాకు తెలిసి దీని రీచ్ ఒక 3 లక్షల మంది దాటేసినట్టుంది. సో 3 లక్షల హృదయాలు తాకినటువంటి ఈ సాంగ్, అంటే ఆ తాకిన హృదయాల్లో నాది కూడా ఒకటి ఉంది, నాదో గుండు ఉంది. సో అంటే అది నాకు తెలుసుకోవాలనిపించింది. అంటే దీని బిహైండ్ ఏమిటి, ఎంత పర్ఫెక్ట్గా ఎందుకు వచ్చింది, ఎలా తీయగలిగారు? అంటే మీరు ఏమైనా సినిమాకి సంబంధించిన కోర్సెస్ చేశారా వేరే నేపథ్యంలో, ఓన్లీ చూసి నేర్చుకున్నారా? లేదండి, ఇంకా చిన్నప్పటి నుంచి 5th క్లాస్ నుంచి ఇదే ఫ్యాషనేట్ మాట. నాకు సినిమాలు తీయాలనే కోరికే. స్టార్టింగ్ నేను కలిసాం. ఇంకా అప్పటి నుంచి దగ్గరగా ఒక 8 షార్ట్ ఫిల్మ్స్ తీసాం, 8 ఆర్ తీసిన తర్వాత ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది, వెళ్ళిపోదాం. ఇంకా ఇంట్లో ప్రెజర్ సిచ్యువేషన్స్ తెలుసు కదా, వెళ్ళిపోదాం అన్నప్పుడు సర్లే ఒక కవర్ సాంగ్ తీద్దాం. ఆ కవర్ సాంగ్ కూడా ఏదో మామూలుగా తీసేయడం కాదు. సాంగ్ అంటే స్టార్టింగే సాంగ్ వచ్చేసినట్టు, బీచ్ల్లో తిరిగేసినట్టు ఒక 2 అలా కాదు, ఒక కాన్సెప్ట్ చెప్దాం, కాన్సెప్ట్ బట్టి సాంగ్ చేద్దాం. ఆ రకంగా తీసుకోవడం జరిగింది. కోర్సులు గట్రా ఏం చేయలేదు, ఇంట్లోనే. అంటే మీరు ఇప్పుడు అంటే మీది ప్రాపర్ కాకినాడ, లేకపోతే మీది అక్కడ ఏ ప్రాంతం నుంచి? మీరు మాది తుని పక్కన పాయకరాపేట అండి. పాయకరాపేట ఇద్దరిది పక్కనే. సో మరి తుని పక్కన పాయకరాపేట నుంచి మరి కాకినాడకు వచ్చి తీయడం వెనకాల అంటే ఇక్కడ ఆకర్షించిన అంశాలు ఏమిటి? అంటే ఇక్కడ చెప్పాను కదండి, ప్రొడ్యూసర్ ఒకరు ఉన్నాడు. ఎప్పటి నుంచి తీయాలి, మీతో వర్క్ చేయాలంటున్నారు. ఇంకా లాస్ట్ ఎలాగ అయిపోతుంది కదా, ఒక కవర్ సాంగ్ తీద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటే ఒక 2 రోజులు రావడం, కాకినాడ ప్రతి రోడ్డు చూసుకోవడం, ప్రతి స్ట్రీట్కి వెళ్ళి ఎక్కడెక్కడ బాగుంటుంది. అంటే ఇది యాక్చువల్గా ఎక్కడ మీకు సముద్రాలు కానీ ఏం కనబడవు, బీచ్ షాట్స్ కానీ ఏం ఉండవు. ఓన్లీ అంటే లవ్ స్టోరీ జరిగినా కామన్గా ఒక రోడ్లో జరుగుతుంది, లేకపోతే ఒక పార్కులో జరుగుతుంది. అదే చూపెడదాం, ఎంత న్యాచురల్గా వీలైతే అంత న్యాచురల్గా చూపెడదాం. ఈ ఉద్దేశంతోనే కాకినాడ రావడం జరిగింది. ప్రతి రోడ్డు తిరిగాం, ప్రతి స్ట్రీటు చూసుకున్నాం, లొకేషన్స్ అన్నీ 2 రోజుల ముందే చూసుకొని
ఇక్కడ తీయడం జరిగింది. సో మీరు న్యాచురల్గా తీసారంట కాబట్టి మేము కూడా న్యాచురల్గా మిమ్మల్ని కాఫీ డేలో కూర్చోబెట్టాం. ఇది మిస్టర్ టార్టాయిస్ అని చెప్పేసి మన కాకినాడలో ఉంది, రీసెంట్గా పెట్టారు. ఇంటీరియర్ అయితే అదిరిపోయింది. ఈ ఇంటీరియర్ని స్టార్టింగ్లో లాస్ట్లో కూడా మీకోసం కాస్త చూపిస్తున్నాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. అది చూసే ముందు ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి నాకు ప్రధానంగా. అంటే మీరు ఈ డైరెక్షన్ ఆ సిచ్యువేషన్ అంతా తీస్తున్నారు కాబట్టి మీ మీద ఎవరి ప్రభావం ఉందా? అంటే ఈ డైరెక్టర్ని చూసి నేను ఎలాంటి డైరెక్షన్ చేయాలి అలాంటిది ఏమైనా అనుకున్నారా? అలాగే ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఫస్ట్ చంద్రశేఖర్ ఏలేటి గారు అంటే చాలా ఇష్టం. అంటే అతను ఇంటెన్స్గా చాలా బాగా తీస్తారు. అతని నుంచి ఇన్స్పైర్ అయ్యింది దాని కొద్దిగా అది. సో డైరెక్షన్ వరకు మీరు ఇది అంటే డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెడితే అంటే జనరల్గా మీరు ఏమన్నా ఎడ్యుకేషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మదరు ఫాదరు? నేను బీటెక్ చేశానండి, ఈసీఈ. తిన మెకానికల్ 2020 పాస్అవుట్స్, రీసెంట్ పాస్అవుట్స్. మేము ఇంట్లో సపోర్ట్ ఎక్కువ అండి. మేము చదవడం అలాగే చదివేస్తాం, తీయడం అలాగే తీసేస్తాం మాట. ఇంకోటి బేస్ ఏంటంటే మాకు మెయిన్ మా ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తారు. ఏం చిన్నది తీసినా సరే మాకు సపోర్ట్ చేసుకుంటూ మేము ఇప్పుడు మీరు నాతో ఎలా ఇంటర్వ్యూ చేయాలంటే మాకు వెనకాల బేస్ ఎవరైనా ఉన్నారంటే అది మా ఆదిత్య స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళే బేస్. అంటే ఆల్రెడీ ఆదిత్య నుంచి సుకుమార్ గారు లెక్కర్ మాస్టర్ వచ్చారు. ఈ మధ్య రీసెంట్గా ఒక ఉప్పుని వచ్చి ఆల్రెడీ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను ముంచేస్తుంది. మేబీ ఇంకో సునామీ స్టార్ట్ అవుతున్నట్టుంది, రెడీగా ఉండండి. సో డైరెక్టర్ గారితో కాస్త మాట్లాడడం కాబట్టి ఒకసారి హీరో గారితో కూడా కాస్త మాట్లాడి అసలు ఆయన గురించి కూడా తెలుసుకుందాం. మనం ఆల్రెడీ న్యాచురల్ స్టార్ నానిని చూసాం, బట్ ఇక్కడ సూపర్ న్యాచురల్ స్టార్ ఒక ఆయన ఉన్నాడు. అంటే ఈయన గురించి నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ సినిమా కానీ చూస్తే ముందు హీరోయిన్కి పడిపోతాం. అంటే అబ్బాయిలకి బేసికల్గా ఉండేటువంటి వీక్నెస్ అది. కాకపోతే ఈ సాంగ్ చూసి నేను ఈ అబ్బాయికి పడిపోయాను, వేరేగా అనుకోకండి. అంటే అతని యాక్టింగ్కి అతని స్మైల్కి పడిపోయాను. సో అంటే ఇతన్ని మళ్ళీ ప్రత్యేకించి వీళ్ళిద్దరిని రప్పించడానికి ఉన్నటువంటి కారణంలో ప్రధానంగా నాకు మొదట నచ్చింది ఆయన తీసినటువంటి ఆ థీము, ఏదైతే స్టోరీ బోర్డింగ్ ఉందో అది, ఆ తర్వాత ఇతని యాక్టింగ్. సో ఈయన గురించి ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి, అసలు మీ పేరు నాని అయినా లేకపోతే న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్ స్టార్ అనుకుని పెట్టించుకున్నారు? అదేం లేదండి, మామూలుగా అయితే నా పేరు నానియే. అంటే మా అమ్మమ్మ గారు పెట్టిన పేరు అది. అయితే యాక్చువల్గా ఏంటంటే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని నాకే తెలియదు స్టార్టింగ్లో. వీడికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందని వీడికి తెలియదు సరిగ్గా. అంటే చేస్తాడు, వర్క్ చేస్తాం, కానీ నాకు యాక్టింగ్ ఉందని అలా కాకుండా వేరే మా ఫ్రెండ్ నరేంద్ర అని ఒక ఆయన, మీ ఇద్దరికి నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, మీ ఇద్దరు కలిసి ఎందుకు చేయకూడదు అని అనుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది మాకు. ఎప్పుడైతే మేము అలా ఆ రియాక్షన్ వచ్చిందో అప్పుడు మేము ఇద్దరం కలిసి మేము ఏదన్నా చేద్దాం. స్టార్టింగ్లో ఒక చైనా ఫోన్, మామూలు చిన్న కెమెరా, సెల్ ఫోన్ కెమెరాతో చిన్న మూవీ చేసి అలా మెల్లిగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అంటే యాక్టింగ్ నాది న్యాచురల్గా ఉంటుందో మరేమో నాకైతే తెలియదు, కానీ నేను చేసేది నీట్గా మనస్ఫూర్తిగా చేస్తాను. ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం, నాకు ప్యాషన్ అది. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంక దాన్ని వదులుకోవాలని కూడా. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను నేను ఎక్కడో, కానీ నాకు ఆ ఉద్యోగంలో నాకు ఇంట్రెస్టే లేదు, నేను ఎందుకో చేస్తున్నాను అంతే. సచిన్ టెండూల్కర్ గారిని తీసుకెళ్ళి వేరే ఏదో జాబ్లో కూర్చోబెట్టినట్టు అనమాట నేను ఉద్యోగం చేస్తాను. కాకపోతే ఇప్పుడు నేను ఒక టిపికల్ క్వశ్చన్ అడగబోతున్నాను. వాటర్ ఎంత అవుతారా? పర్వాలేదు కదా, ఫేస్ చేయడం రెడీగా ఉన్నారా? లేదు, మీరు ఇందులో ఆ హీరోయిన్కి ఫ్లవర్ ఇచ్చారు. అలాంటి ఫ్లవర్లు ఎంతమందికి ఇచ్చారు? ఒకవేళ ఎవరికైనా ఇచ్చారా? ఇస్తే రిజెక్ట్ అయ్యాయా? ఎన్ని ఫ్లవర్స్ రిజెక్ట్ అయ్యాయి? అంటే ఒకవేళ ఈ సీన్ ఏమైనా మీ నిజ జీవితంలో సీను అలా ఉండడం వల్ల మీరు అంత బాగా చేశారా? అలా ఏం లేదు, కానీ జనరల్గా లవ్ స్టోరీస్ అయితే అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉంది. ఒకటే ఉంది, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, మనం వదిలేయాలి, ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. ఇంకా చూసారా, నాకు ఫస్ట్ నుంచే డౌట్ కొడతానే ఉంది, అదే వీళ్ళు స్టోరీగా పెట్టేశారు. సో ఆమె పెళ్ళి అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఏదో వర్క్ చేస్తున్నారు కదా, మీరేం చదివారు, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను బీటెక్ చదివాను, ఆర్చే కాలేజ్లో మెకానికల్ చేశాను. అయితే నేను ఇక్కడ ఫార్మా కంపెనీ హెట్రో ఫార్మా కంపెనీ ఉంది కదా, అక్కడ నేను అసిస్టెంట్ ట్రైనింగ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఎంత వర్క్ అదే జాబ్ వచ్చినా కూడా మనకి ఈ ఫీల్డ్లోనే మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ ఏదో చెయ్యాలి, 1 సంవత్సరం చెయ్యాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, మళ్ళీ ఇందులోకే రావాలి మేము, అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ మీకు ఏమైనా ఆపర్చునిటీ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు హీరోగానే వెళ్తారా, లేకపోతే వేరే ఏమన్నా చేసే ఉద్దేశం, అంటే చిన్న క్యారెక్టర్స్ లాగా కూడా వెళ్ళి వాళ్ళ తర్వాత వెళ్ళేటటువంటి ఉద్దేశం ఉందా? నాకు హీరో ఛాన్స్ అంటే నా హైట్కి నా పర్సనాలిటీకి హీరో ఛాన్స్ ఎవడు ఇవ్వడు. కానీ హీరో కాకపోయినా కూడా నాకు ఏదో చిన్న క్యారెక్టర్, ఏదో మంచి మనస్ఫూర్తిగా నాకు నచ్చిన క్యారెక్టర్, ఏ చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, ఏదన్నా చేస్తాను నేను. ఓకే, హీరో సంథింగ్ అంతా పక్కన పెడితే ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు కదా,
అంటే మామూలుగా కొన్ని ఇట్లలో మనం చదువుతుంటాం, డైరెక్టర్ అనేది అరిచేస్తారు లేదా షార్ట్ సరిగ్గా లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అలాంటి ఏమైనా మీతో ఆయన ఏమైనా ఫేస్ చేశారా? అలాంటి ఏమైనా అంటే ఆయన అడగచ్చు, బట్ ఆయన చెప్పబోచ్చు. అంటే ఫేస్ చేసింది ఒకవేళ మీరు అయ్యి ఉంటే ఉన్నాయా ఏమైనా? చాలా ఉంటాయండి. డైరెక్షన్ హీరోకి అంటే ఇప్పుడు ఏంటంటే మేము ఇద్దరం ఫ్రెండ్సే. అప్పటికప్పుడే ఏంటంటే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే షార్ట్ టేక్ అంటే ఇప్పుడు మనం నేచురల్గా టేక్స్ పడతాయి. అంటే డిఓపి ప్రాబ్లము, యాక్టింగ్ ప్రాబ్లము, మామూలుగా కొన్ని టేక్స్ పడతాయి. డైరెక్టర్ అయినా ఎవరైనా ఏంటంటే ఈ టైంలో ఈ షార్ట్ కంప్లీట్ అయిపోవాలని ఉంటుంది ఎవరికైనా. నాకైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆ టైంలో కంప్లీట్ అవ్వట్లేదు అని. ఆ టైంలో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కొట్టినా తప్పులేదు, ఎందుకంటే మనకి అది రావాలి. కానీ మళ్ళీ సాయంత్రం మామూలే ఎవరికి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఇంకంతే. బాగుందండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారనమాట. సో సిచ్యువేషన్ అది. ఇంకోటి ఈ సాంగ్ చేయడానికి ఇంచుమించు సుమారు ఎన్ని రోజులు పట్టింది? మాకు షూటింగ్ వచ్చేసి 4 రోజులు పట్టిందండి. అంటే మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఇంకా లైటింగ్ ఉండకూడదు. అంటే ఎండ పడకుండా మనం మార్నింగ్ 6కి లెగిచి 6 నుంచి అంటే 4కి లెగిచి 6 నుంచి 8 వరకు షూట్, మళ్ళీ సాయంత్రం 5 నుంచి మళ్ళీ 6 వరకు షూట్. అయితే మేము ఏం చేయాలంటే ఇప్పుడు అందులో సైకిల్ ఉంది మాకు. ఆ సైకిల్ పట్టుకొని మేము ఎంత దూరం అయితే లొకేషన్ అంత దూరం తొక్కొని వెళ్ళాల్సి వచ్చేది. అంటే మేము 4 గంటలు వేసి అక్కడికి సైకిల్ తొక్కొని వెళ్ళాలి. మళ్ళీ వెనకాల వీళ్ళు బండి వేసుకొని రావడం, మేము ముందుగానే లొకేషన్కి వెళ్ళిపోవడం, అక్కడ హీరోయిన్ని వేరే ఆయన తీసుకురావడం, అలాగ ప్లాన్ చేసుకొని ముందే షార్ట్ 4 days పట్టింది మాకు షూటింగ్. అంటే ఇందులో సైకిల్ కష్టము అలాగే ఆయన కొట్టిన కష్టమే కాకుండా నాకు ఇంకో కష్టం కనిపించింది. ఆ 4 రోజులు ఒకే చొక్కా వేసుకోవాలి, అది అసలు ప్రాబ్లం. సరే అది ఆయన ఉతికేసుకున్నారు, అలా వేసుకున్నారు. ఇంకా ఉతికేసుకోవడం అంటే సాధ్యం కదా, ఆరకపోతే మళ్ళీ షూట్ అయిపోద్ది. సో ఇదండి సిచ్యువేషను. ఈయన ఇలాగా నవ్వుతూ చాలా ఆహ్లాదంగా కనిపించాడు, కానీ అంటే స్టార్టింగ్లో ఇలాగే స్టార్ట్ చేశాడు. కాకపోతే ఎండకు వచ్చేటప్పటికి మాత్రం ఏడిపించాడు. మనకు కూడా ఖచ్చితంగా అంటే ఎక్కడో చోట ఒక్కసారి గుండెల్లో కలుక్కుమని అంటుంది. సో మీకు సంబంధించి ఈ సాంగ్కి సంబంధించినటువంటి ఆ లింక్ని నా డిస్క్రిప్షన్లో కింద ఇస్తున్నాను. ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. అలాగే ఒరిజినల్ సాంగ్ కూడా ఇస్తున్నాను, ఆ రెండు కూడా ఒకసారి చూడండి. సో అది హీరో గారు చెప్పినటువంటి విషయం. ఇంకా ఫైనల్గా అసలు డైరెక్టర్ గారిని కనుక్కుని, అసలు డైరెక్టర్ గారు ఇప్పుడు మీరైతే ఒక మంచి విజువల్ ఫీస్ట్ అయితే మాకు ఇచ్చారు. అంటే మీ ముందు ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మాకు తెలియదు, బట్ వాటి గురించి ఒకసారి చెప్పి, అంటే మీరు ఏమైనా పెద్ద సినిమాకి సంబంధించినటువంటి కథ ఏమైనా రాసుకున్నారా? ఒకవేళ రాసుకుంటే ఆ కథకు సంబంధించి అది ఏ హీరోలకి సూట్ అవుతుంది, అంటే ఎవరితో చేద్దాం అనుకున్నారు భవిష్యత్తులో? యాక్చువల్గా ఈ లాక్డౌన్ చాలా ప్లస్ అయిందండి అందరికీ. నాకు కూడా చాలా ప్లస్ అయింది. నేను 3 స్క్రిప్ట్స్ రాసి పెట్టుకున్నాను అనమాట ఓటీటీకి. ఇప్పుడు ఓటీటీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ యంగ్ టాలెంటర్స్ అందరికీ. ఓటీటీ రాసి పెట్టుకున్నాను. నాకు ఈ హీరోతో చేయాలి ఆ హీరోతో చేయాలని ఏం లేదు. ఒక సరైన యాక్టర్, ఒక మంచి యాక్టర్ అయితే చాలు. అలా మా న్యాచురల్ లాగా నానిలాగా ఒక మంచి యాక్టర్కి ఒక మంచి స్టోరీ. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం ఉందండి, దానికి పెద్ద పెద్ద స్టార్స్ లేరు, ఏం లేరు, కానీ ఎందుకు యాక్టింగ్ కంటెంట్. నా దగ్గర అయితే అలాంటి కంటెంట్ ఉంది. అలాంటి యాక్టర్స్ దొరికి అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే ఖచ్చితంగా చేస్తాం. అంటే ఈ హీరోతో తీయాలి ఆ హీరోతో తీయాలని ఏం లేదు. కానీ సో మీరు కంటెంట్ని నమ్ముకున్నారు, కటౌట్ని కాకుండా. సో అదండి మన జాతిరత్నాలకు సంబంధించిన ఇంటర్వ్యూ. అంటే ఇది ప్రత్యేకంగా నేను చేయడానికి కారణం ఏంటంటే, అంటే నాకు చాలా నచ్చింది. సో ఈ ఇంత టాలెంట్ వృధాగా అనవసరంగా అంటే ఈ రత్నాలు మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోయి మరుగున పడిపోకూడదు అనే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళిద్దరిని మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశాను. సో మీరు కూడా ఇది చూసి వాళ్ళని బ్లెస్ చేసి వాళ్ళని కూడా ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. దిస్ ఇస్ సూర్య ఆకుండి, సైనింగ్ ఆఫ్.